Good evening everyone. Welcome to 585 ఐదు సూపర్ ఎక్స్క్లూజివ్ వార్తలు. ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్స్, ఐదుగురు రిపోర్టర్లు, 5 ప్లేసెస్ నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. A very special and super exclusive 585 ని ఇప్పుడు చూద్దాం. నారీ నడుమ దువ్వాడ అన్నట్టు సాగుతోన్న ఫ్యామిలీ కథా చిత్రంలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. కార్ యాక్సిడెంట్లో మాధురికి గాయాలయ్యాయి. వాణి ఆరోపణలు భరించలేకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అంటోన్న మాధురి. ఆ డీటెయిల్స్ ముందుగా చూద్దాం. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో రాయలసీమకి డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పంట సాగు ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం 585 లో. ఇక నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఈ జల దృశ్యాన్ని చూడడానికి పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఇక కాకి లాఠీపై కోర్టు కన్నెర్ర చేసింది. బాధితులపై అటెంప్ట్ టు మర్డర్ కేసు ఎలా పెడతారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాగుట్ట పోలీసుల తీరును నాంపల్లి కోర్టు తప్పు పట్టడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆ ఫుల్ డీటెయిల్స్ కూడా చూద్దాం. రైట్గా హైదరాబాద్ తెల్లాపూర్లో మై హోమ్ గ్రూప్ లాంచ్ చేసిన అక్రిదా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లకు రికార్డ్ స్థాయిలో బుకింగ్లు వచ్చాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం ఇవాళ 585 లో. దివ్యల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఒక కారును ఢీకొట్టింది. మాధురి ప్రయాణిస్తోన్న కారు. దివ్యల మాధురికి గాయాలయ్యాయి. పలాస ప్రభుత్వాసుపత్రికి మాధురిని తరలించి చికిత్స అందిస్తున్నారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది రోడ్డు ప్రమాదం కాదు, నేనే కావాలనే కారును ఢీకొట్టాను అంటున్నారు మాధురి. వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అంటున్నారు మాధురి. నాకు చికిత్స అందించవద్దు అని, నాపై పిల్లలపై ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నానని మాధురి వాపోయారు. డిప్రెషన్లో సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నానన్నారు మాధురి. కారు డ్రైవ్ చేసుకుంటూ హైవే మీదకి వెళ్ళానన్నారు. ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందో కూడా తనకు తెలియదంటున్నారు ఆమె. తనకు వైద్యం అందించవద్దని ఆత్మహత్య చేసుకుంటానని అంటున్నారు మాధురి. జస్ట్ హైవే మీదకి వచ్చానంటే హైవే మీదకి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. పలాస ఊర్లోకి ఏమైనా వెళ్ళాను కాదు కదా, హైవే మీదకి వచ్చాను. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్ తెలీదు నాకు. నేను సూసైడ్ చేసుకోవాలన్నా డిప్రెషన్లో హైవే మీదకి ఫాస్ట్గా వచ్చాను. అది ఎక్కడ ఏ ప్లేస్లో జరిగిందో కూడా నాకు తెలియదు. కార్ ఎక్కడ ఉందో అక్కడ చూడండి. డ్రైవింగ్ నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని వచ్చాను. ఎవరికి కవర్ పడాల్సిన అవసరం లేదండి. నేను ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకొని చనిపోతాను. లేదంటే పోలీసులు నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి దువాడ వారిని అరెస్ట్ చేయమని. ఏదైనా ఉంటే నా గురించి మాట్లాడాలి, నా పిల్లల కోసం మాట్లాడే రైట్ ఆవిడకి ఎవరు ఇచ్చారు? ఆవిడ అరెస్ట్ చేయమనండి, లేకపోతే నేను మళ్ళీ ఇప్పుడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్, ప్రస్తుతం ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అదే చోట దగ్గర ఉన్నాం. లక్ష్మీపురం టోల్ ప్లాజాకు 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రమాదమైనటువంటి జరిగింది. ప్రస్తుతం మనం ఆ ఘటన దగ్గర, ఆ ప్రమాదం జరిగినటువంటి ఘటన దగ్గర ఉన్నాం. చూడవచ్చు ఇక్కడ అంతా కూడా టైర్ అచ్చులు మనకి ఉన్నాయి. ఇక్కడే కరెక్ట్గా సైడ్కి తీసుకొని మరి ఈ యొక్క ఒరిస్సా రిజిస్ట్రేషన్ చెందినటువంటి కారు ఇక్కడ ఆగి ఉంది. ఆ వాళ్ళు కూడా ఒరిస్సాకు చెందినటువంటి ఒక అడ్వకేట్ కారు అది. ఆ ఇద్దరు దంపతులు కూడా ఇక్కడ సమీపంలోని బ్రాహ్మణతలలో మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చి తిరిగి కటక్ వెళ్లేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు గూగుల్ మ్యాప్లో అడ్రస్ సెర్చ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే లెఫ్ట్ సైడ్కి ఆపి కారు ఉంది. కారు నిలిచినటువంటి సందర్భంలోనే దువ్వాడ ఈ యొక్క మాధురికి సంబంధించిన కారు ఇలా వచ్చి వెంటనే వెనుక వైపు నుంచి ఢీకొట్టి కరెక్ట్గా ఇక్కడే ఆమె కారు రైట్ సైడ్కి, రోడ్డు మధ్యలో రైట్ సైడ్కి ఇక్కడ కరెక్ట్గా స్పాట్ ఇక్కడ చూసినట్లయితే స్కోడా కారుకి సంబంధించి కలర్ కూడా ఇక్కడ రోడ్డు పైన కనిపిస్తుంది. మొత్తంగా కూడా బోర్లా పడిపోయి పడి బోర్లా పడినటువంటి పరిస్థితి ఇక్కడ కరెక్ట్గా రోడ్డుకి సెంటర్లో ఈ యొక్క కారు పల్టీకి పడి ఉంటే ఆ యొక్క ఒరిస్సా రిజిస్ట్రేషన్ చెందిన కారు అంతా కూడా అటు కాలువ వైపు పొలాల వైపు డౌన్ సైడ్ బోల్తా పడి తిరిగి నిలబడిపోయి ఉండిపోయినటువంటి పరిస్థితి. ఆ టైంలో కారులో డ్రైవర్ సహా ఇద్దరు అటు అడ్వకేట్తో పాటు అతని భార్య కూడా ఉన్నారు. అయితే లక్కీగా వాళ్ళు చిన్న గాయాలతోనే వాళ్ళు క్షేమంగా బయటపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళు కూడా సమీపంలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా కారు గ్లాసులన్నీ కూడా పగిలిపోయి ఇక్కడ పడున్నాయి. కాసేపటి క్రిందటే పోలీసులు చేరుకొని కారుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా కారుని 2 కార్లను కూడా పక్కకి
అక్కడ పార్కింగ్ చేసినటువంటి పరిస్థితి. చూస్తే కారు మొత్తం కూడా చాలా వరకు చాలా డ్యామేజ్ అయింది. అది ఢీకున్నటువంటి తీరు చూస్తే చాలా పెద్ద ప్రమాదంగానే, అంటే చాలా స్పీడ్గానే ఆమె వచ్చినట్టుగా కూడా అర్థమవుతుంది. బ్యాక్ ఇది స్కోడా కారు AP 39 QF 3593 నెంబరు. ఈ కారులోనే, స్కోడా కంపెనీకి చెందినటువంటి ఈ కారులోనే మాధురి ప్రయాణిస్తూ వచ్చింది. చూస్తే ఈ యొక్క కారు వైపు వెనక వైపు అంతా కూడా గ్లాసులు పగిలిపోయాయి. దీనికి బ్యాక్ సైడ్ కంటే ముందు నుంచి ఢీకొడిన నేపథ్యంలో ముందు వైపే ఎక్కువ డ్యామేజ్ అయింది. ముందు వైపు చాలా వరకు ఇంజిన్ సైడ్ అంతా కూడా డ్యామేజ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే కారులో లోపల ఆమె సెల్ఫ్ డ్రైవింగ్లో వస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు. చూస్తే ప్రమాదాన్ని చూసినట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ప్రమాదం అయినటువంటి నేపథ్యంలో 2 ఎయిర్ బ్యాగ్స్, అటు లెఫ్ట్ సీట్లో ఉన్నటువంటి ఎయిర్ బ్యాగు, డ్రైవర్ సీట్లో ఉన్న ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ అయింది. ఓపెన్ అవడంతోనే అందుకే మనకి మాధురిని చూసినట్లయితే హాస్పిటల్లో మాధురి పరిస్థితిని చూసినట్లయితే ఆవిడకి తలకి పెద్దగా ఇంజురీస్ కనిపించడం లేదు. అంటే ఎక్కడ రక్తస్రావం అవడం కానీ ఇటువంటివి ఎక్కడ కూడా లేవు. కానీ ఆమె నడుము దగ్గర నొప్పిగా ఉందన్నట్లుగా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే లోపలగా ఇంజురీస్ ఏమైనా అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఒక్కసారి ఇక్కడ చూస్తే ప్రమాద తీవ్రతను మనం ఇక్కడ అంచనా వేయచ్చు. ఆవిడ కారు ఇటు టెక్కల్ నుంచి ఇటువైపు ఒరిస్సా వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క పొజిషన్లోనే ఈ ఒరిస్సా రిజిస్ట్రేషన్ కారు ఈ విధంగానే నిల్చుంది. అయితే ఆ స్కోడా కారు వచ్చి కరెక్ట్గా వెనక వైపు నుంచి ఇక్కడ ఢీ కొట్టింది. చూసినట్లయితే అందుకనే ఈ ఒరిస్సా రిజిస్ట్రేషన్ కారుకు కూడా ఈ యొక్క రైట్ సైడ్, అంటే డ్రైవర్ పార్ట్ వైపే ఎక్కువగా డ్యామేజ్ అయింది. ఇక్కడ ఈ చివర ఢీ కొట్టడంతోనే ఆ కారులో ఉన్న కూడా పెద్దగా గాయాలు అవ్వలేదు. ఈ కారు బ్యాక్ పార్ట్ మొత్తం డ్యామేజ్ అవ్వగానే ఈ కారు అటు పొలాల వైపుకు వెళ్ళిపోతే ఆ యొక్క స్కోడా కారు, మాధురి ప్రయాణిస్తున్న స్కోడా కారు మొత్తం రోడ్డుపైకి వచ్చి మొత్తం పల్టీ కొట్టింది. అందుకనే ఇక్కడ ఈ కారుకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. అయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో ఆమెకు కాస్త ప్రాణహాని అయితే తప్పిందని చెప్పుకోవచ్చు అని కూడా తెలుస్తోంది. శ్రీనివాస్. కమింగ్ టు సెకండ్ న్యూస్. తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోవడంతో డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. నీటి విడుదలతో ఖాళీ అయిపోతుంది డ్యామ్ అంతా. అయితే రాయలసీమకి భారీ నష్టం ఉండొచ్చని చెప్తున్నారు నిపుణులు. తుంగభద్ర డ్యామ్ పై ఆధారపడ్డటువంటి జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, గద్వాలగా తెలుస్తోంది. HLC, LLC, KC కెనాల్, RDS ద్వారా సాగునీరు, తాగునీరు అందజేయనున్నారు. ఇక 4 లక్షల ఎకరాల్లో పంటలకి ప్రమాద గంటికలు మోగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో రాయలసీమ జిల్లాలకి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఇది సీమ జిల్లాలకు భారీ నష్టం కలగజేస్తుంది అని చెప్తున్నారు నిపుణులు. తుంగభద్ర డ్యామ్ ఆధారంగా రాయలసీమకి సాగునీటిని అందిస్తున్నాయి HLC, LLC, కెనాల్, KC కెనాల్, RDS. అయితే తుంగభద్ర డ్యామ్ పైనే కర్నూలు, కడప, అనంతపురం, గద్వాల జిల్లాలు ఆధారపడి ఉన్నాయి. గేట్ కొట్టుకుపోవడం ద్వారా డ్యాంలో నీరు ఖాళీ అయితే 4 లక్షల ఎకరాలలో పంటలకి నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొట్టుకుపోయిన గేట్ స్థానంలో ఇంతవరకు ఎమర్జెన్సీ గేట్ డిజైన్ చేయలేదు అధికారులు. ఒకవేళ తాత్కాలిక గేట్ ని అమర్చాల్సి వస్తే ఎంత వేగంగా చేయగలము అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు కొలతలతో స్టాప్ లాక్ ఎలిమెంట్స్ ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం తుంగభద్ర ప్రాజెక్టు నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, భారీ స్థాయిలో రైతులకైతే ఇది నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రాయలసీమ రైతులతో, అక్కడ ఉన్నటువంటి రైతులతో మీరేమైనా మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? చాలామంది రాయలసీమ రైతులతో మనం ఫోన్ ద్వారా మాట్లాడాము. రాయలసీమ, కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేట్ తెగిపోతే ఆంధ్రాకేంటి నష్టం అని చాలామంది అనుకుంటుంటారు. కానీ పెద్ద నష్టం జరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంది. ఈ తుంగభద్ర డ్యామ్, మనం ప్రస్తుతం కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ దగ్గర ఉన్నాము. ఈ డ్యామ్కి సంబంధించిన 19వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ గేటు కొట్టుకుపోవడం ద్వారా 60 TMCల నీరు వృధాగా పోతుంది. 1 కాదు 2 కాదు 60 TMCల నీరు తుంగభద్ర డ్యామ్ నుంచి వృధాగా పోతున్న పరిస్థితి ఉంది. ఈ తుంగభద్ర డ్యామ్ నుంచి కిందికి వెళ్తున్న నీరంతా కూడా సుంకేశ్వర రిజర్వాయర్, ఆ తర్వాత శ్రీశైలం రిజర్వాయర్లో కలుస్తుంది. సుంకేశ్వర రిజర్వాయరు, శ్రీశైలం రిజర్వాయరు, ఆ దిగువన ఉన్న పులిచింతలు కూడా పూర్తిగా నిండిన పరిస్థితి. వచ్చిన TMC వచ్చినట్లుగా సముద్రం పాలయ్యే పరిస్థితి ఉంది. తుంగభద్ర నుంచి వెళ్ళే ప్రతి TMC కూడా సముద్రం పాలవుతుంది. ఎక్కడ కూడా స్టోర్ చేసుకోవడానికి అవకాశమే లేదు. సో కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ నుంచి తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా అనంతపురం జిల్లాకు, తుంగభద్ర దిగువ కాలువ ద్వారా కర్నూలు జిల్లా, కడప జిల్లాలకు కూడా
చాలా మేలు జరగనుంది. దాని తుంగభద్ర డ్యామ్ పైనే ఈ 2 జిల్లాలు కూడా ఆధారపడ్డాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు. ఈ 3 జిల్లాలకు దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. వందల గ్రామాలకు తాగునీటిని కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా 60 టీఎంసీల నీరు వృధాగా పోతుండటంతో ఆ ప్రభావం అంతా కూడా రాయలసీమ జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా స్పష్టంగా చేశారు. 60 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాల్సిందే. ఆ తర్వాతనే కొత్త గేటును అమర్చాల్సి ఉంటుంది. ఆ కొత్త గేటు అమర్చిన తర్వాత అదృష్టవశాత్తు మళ్ళీ వరదలు వస్తే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. రాయలసీమ జిల్లాల రైతులకు కూడా మేలు జరుగుతుంది. లేకుంటే ఖరీఫ్కు ఏదో విధంగా నీళ్ళు ఇస్తాం కానీ రబీకి ఇచ్చే పరిస్థితి లేదు. రైతులు కూడా అర్థం చేసుకోవాలి, రాయలసీమ రైతులు అర్థం చేసుకోవాలని చెప్పి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. దీన్ని బట్టి చూస్తే ఖరీఫ్ కూడా పూర్తి స్థాయిలో నీరు అందే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపించడం లేదు. రబీ పరిస్థితి ఇంకా మరీ ఘోరంగా ఉండే అవకాశం ఉంది. 4 లక్షల ఎకరాల్లో అటు హెచ్ఎల్సి, ఎల్ఎల్సి ద్వారా తర్వాత ఆర్డీఎస్ ద్వారా 4 లక్షల ఎకరాలకు పంట ప్రమాదంలో పడినట్లని భావిస్తున్నారు. తెలంగాణలోని గద్వాల జిల్లాకు కూడా ఈ నష్టం జరగనుంది. సో మొత్తం మీద కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేటు తెగితే రాయలసీమ జిల్లాల్లో తీవ్ర నష్టం జరుగుతుంది. తాత్కాలిక గేట్ అంటే ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు చేయాలని ఎక్స్పర్ట్స్ నిపుణులను పిలిపించి అడిగినా కూడా సాధ్యం కాదని చెప్పడంతో ఇంకా విధిలేని పరిస్థితుల్లో 60 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాల్సి వస్తుంది. పూర్తిగా 60 టీఎంసీలన్నీ కూడా వృధాగా పోతున్న పరిస్థితి ఉంది. అంతా కూడా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉంది. దిగువన సుంకేశ్వర డ్యామ్ గేట్లు కూడా అలర్ట్ అయినారు. గేట్లకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా అలర్ట్ అవుతున్నారు అధికారులు. శ్రీశైలం రిజర్వాయర్ పరిస్థితి కూడా ఇలా ఉంది. గ్రీజింగ్ తరతర కొన్ని సంవత్సరాలుగా అక్కడ మెయింటెనెన్స్ సరిగా లేదని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అటు సుంకేశ్వర కానీ శ్రీశైలం కానీ. ఈ పరిస్థితుల్లో అధికారులంతా అలర్ట్ అయ్యారు. థ్యాంక్ యూ నాగిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్లో కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలిచ్చారు. దీంతో సాగర్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకులు భారీ సంఖ్యలో సందడి చేశారు. కృష్ణానదికి ఇరువైపులా 3 కిలోమీటర్ల మేర వాహనాలతో నిండిపోయింది. నాగార్జున సాగర్ ఎర్త్ డ్యామ్ నుంచి కొత్త బ్రిడ్జ్ వరకు 3 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. సాగర్ కొత్త బ్రిడ్జ్ పొడవునా 2 వరుసల్లో వాహనాలు కిక్కిరిశాయి. చాలా మంది పర్యాటకులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. రేవన్, నాగార్జున సాగర్కు పర్యాటకులకు పోటెత్తారు. దీంతో నాగార్జున సాగర్ మొత్తం వాహనాలతోటి రద్దీగా ఏర్పడింది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా పోలీసులు ట్రాఫిక్ని నియంత్రిస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వాహనదారులు రావడంతో ఎక్కడెక్కడికి వాహనాలు అయితే పూర్తిగా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడవచ్చు ఇక్కడి నుంచి దాదాపు కొత్త బ్రిడ్జి వరకు ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ ఎదురుగా ఉన్నటువంటి కొత్త బ్రిడ్జి వరకు కూడా ఇదే రకమైనటువంటి ఇరువైపులా బోత్ సైడు అంటే ఇరువైపులా కూడా వాహనాలతోటి పెద్ద ఎత్తున కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్త బ్రిడ్జి వద్ద మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పర్యాటకులు అయితే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఎప్పటికప్పటికి వాహనాలను నియంత్రిస్తున్నప్పటికీ కూడా వాహనాల రద్దీ మాత్రం పెరుగుతోంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వస్తున్నట్టు వరద నీటితోటి సాగర్లో క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. దీంతో ఆదివారం సెలవుదినం కావడంతో నాగార్జున సాగర్లో కృష్ణమ్మ పర్వాలను సోయగాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు. దీంతో వాహనాల మీద రావడంతో పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ వాహనాలు అయితే నిలిచిపోయాయి. చూడొచ్చు దాదాపు 3-4 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. పోలీసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పుడు కూడా వాహనాలు ఎక్కువ పెద్ద మొత్తంలో భారీగా తరలి రావడంతో ఈ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు సెలవు దినం కావడంతో అంటే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వాహనాల్లో రావడంతో ఈ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. దీన్ని ముందుగా పోలీసులు కొంత ఆలస్యంగా స్పందించడంతో కొంత ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ని అయితే క్లియర్ చేస్తున్నారు. కానీ పూర్తిగా దాదాపు
3-4 గంటలుగా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడికి నాగార్జున సాగర్ రోడ్లపై పూర్తిగా వాహనాలు అయితే నిలిచిపోయాయి. మనం అనుకున్నటువంటి విజువల్స్ చాలా స్పష్టంగా చూడవచ్చు. పోలీసులు కొంత ఆలస్యంగా స్పందించడంతో వాహనాలు ఎక్కడెక్కడిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా నాగార్జున సాగర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మాత్రం వాహనాల రద్దీ ఇంకా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పుడు మొత్తం మీద దాదాపు 3-4 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ జామ్ అయితే కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ TV9 నల్గొండ. రైట్, హైదరాబాద్ తెల్లాపూర్లో మై హోమ్ అక్రిదా లాంచింగ్ ప్రోగ్రామ్ జరిగింది. అక్రిదా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఫ్లాట్స్ కు బుకింగ్స్ అయితే మొదలయ్యాయి. మొత్తం 12 హైరేజ్ టవర్స్ నిర్మించనున్నారు. ఒక్కో టవర్లో G+39 ఫ్లోర్స్ ఉంటాయన్నారు మై హోమ్ ప్రతినిధులు. లాంచింగ్ ఈవెంట్లో ఊహించిన దానికంటే ఎక్కువగా రెస్పాన్స్ వస్తోందన్నారు మై హోమ్ ప్రతినిధులు. ఉదయం 11 గంటలకు లాంచింగ్ ప్రారంభమైతే సాయంత్రం 5 గంటల కల్లా రికార్డ్ స్థాయిలో బుకింగ్లు వచ్చాయన్నారు కంపెనీ ప్రతినిధులు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సంధ్య ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంధ్య, మీరు ఉదయం నుంచి ఫోకస్ చేస్తున్నారు, అక్కడ జనాల సంచారం కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. నిజంగానే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ వచ్చాయా? ఎస్ దేవి, మీరు అన్నది అక్షరాల నిజం. రికార్డు స్థాయిలో బుకింగ్స్ వచ్చాయి. ఆ నంబర్ ఎంత అనేది కూడా నేను చెప్తాను మరి కాసేపట్లో. కానీ అంతకన్నా ముందు ఒకటి చెప్పుకోవాలి, వాళ్ళ హైదరాబాద్ వాసులకు నిజంగానే ఒక పండగ రోజు అని చెప్పొచ్చు. ఎప్పుడెప్పుడా అని అక్రిదా లాంచింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళంతా కూడా ఇవాళ ఉదయం నుంచి, అండ్ ఇక్కడ మరొక విశేషం ఏంటంటే లాంచింగ్ బిఫోర్ నుంచే కూడా ఇక్కడ బుకింగ్స్ కోసం ఎంక్వైరీస్ ప్రారంభమయ్యాయి. వాళ్ళకు కావాల్సిన ఫ్లోర్లో కావాల్సిన నెంబర్, లక్కీ నెంబర్ కావచ్చు, వాస్తు కావచ్చు, ఈస్ట్ ఫేస్, వెస్ట్ ఫేస్, ఇలా అన్నీ కూడా వాళ్ళకు కావాల్సినవి ముందే బ్లాక్ చేసి పెట్టుకున్నారు. సో ఇవాళ 11:56 అఫీషియల్గా లాంచ్ అయింది. అప్పుడు ముహూర్తం కాబట్టి వాళ్ళు వచ్చి చెక్కులు ఇచ్చి వాళ్ళ పేరు మీద ఆ ఫ్లాట్ని సొంతం చేసుకోవడం మాత్రమే తెరవాయి. అసలు హైదరాబాద్లో నిజంగా రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది, కొనుగోళ్లు అమ్మకాలు తగ్గిపోయాయి అన్న వార్తలు అవాస్తవం, అవన్నీ కూడా రూమర్స్ అని చెప్పడానికి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ రెస్పాన్సే మనకి నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే అసలు రికార్డు స్థాయి బుకింగ్స్ అంటే ఏంటి, మై హోమ్కు ఎందుకు ఇంత ఆదరణ, ఇవాళ ఎన్ని బుకింగ్స్ వచ్చాయి, ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయి? సో 2 ఫేజుల్లో మొదటి ఫేజ్కి మాత్రమే ఇవాళ బుకింగ్స్ తీసుకున్నారు. మరి ఎన్ని ఫిల్ అయ్యాయి? మై హోమ్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. శ్రీనివాస్ రెడ్డి గారు, రికార్డు స్థాయి బుకింగ్స్ అనేది మై హోమ్కి ఎప్పుడు కూడా అది కొత్త ఏం కాదు. ఎస్, మరి ఇవాళ స్పెషాలిటీ ఏంటి? ఇవాళ ఎన్ని బుకింగ్స్ అయ్యాయి ఫస్ట్ ఫేజ్లో? ఈరోజు ఉదయం నుంచి అండి ఇప్పటి వరకు 1473 బుకింగ్స్ అయినాయండి. వన్ డేలో కంటిన్యూగా ఉదయం నుంచి వస్తూనే ఉన్నారు. చాలామంది దొరకని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఎట్లన్నా అకామిడేట్ చేయండి అని. వారి కోసం ఏం చేశామంటే మేము సపరేట్గా ఒక కౌంటర్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాము, వాళ్ళ నేము, ఫోన్ నెంబరు. మేము సెకండ్ ఫేజ్ లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి నెక్స్ట్ మిగతా వాళ్ళకి ప్రియారిటీ చేయడానికి మేము సెకండ్ ఫేజ్ ఎప్పుడు లాంచ్ అండి? ఇంకా మేనేజ్మెంట్ తోటి మాట్లాడి డిసైడ్ చేయాలండి డేటు. ఇప్పటికైతే మేము నోట్ చేసుకుంటున్నాం వాళ్ళ లిస్ట్ అంతా. ఇదే కాకుండా కస్టమర్ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈరోజు రాలేకపోయాము, రేపు వస్తాము, ఎల్లుండి వస్తామని. వాళ్ళ కోసం ఏం చేస్తున్నామంటే రేపు ఎల్లుండి కూడా ఇది ఓపెన్ చేసి పెడుతున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే రేపు ఎల్లుండి వచ్చి చెక్ చేసుకొని వాళ్ళు డీటెయిల్స్ రాసిచ్చినట్టయితే ఈ నెంబర్ అంతా మేము సెకండ్ ఫేజ్కి పిలుచుకొని వాళ్ళకి ప్రియారిటీ ఇస్తాము. సో ఇప్పుడు మీరు ఒకటి టార్గెట్ పెట్టుకుని ఉంటారు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు హెడ్గా ఉన్నారు కాబట్టి ఇవాళ లాంచింగ్ డే, సో ఇన్ని రావాలి, ఇన్ని ఎంక్వైరీస్, ఇన్ని బుకింగ్స్, ఇంత ఫస్ట్ ప్రీమియర్ అమౌంట్ కలెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా టార్గెట్ పెట్టుకుని ఉంటారు, పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి. అవన్నీ కూడా రీచ్ అయ్యారా? అనుకున్నానికి ఎక్కువ రీచ్ అయ్యారా? అనుకున్నామండి, రీచ్ అయ్యాము. ఎందుకంటే మాకు ఇదేం కొత్త కాదు కాబట్టి. మేము సయ్యూక్ ప్రాజెక్టు లాంచ్ చేసినప్పుడు 1200 ఫ్లాట్స్ ఎట్లా అమ్మాము, అది దాటిపోతుందని మేము ఎక్స్పెక్ట్ చేసినాము. అది అనుకున్నట్టే, కాకపోతే 1 or 2 days పడుతుంది అనుకున్నాము, అది 1 dayలోనే అయిపోయింది. అలాగే ప్రాజెక్ట్ హెడ్ సచీంద్ర గారు, నమస్తే అండి, కంగ్రాచులేషన్స్. మై హోమ్ కున్న ది బెస్ట్ అసెట్స్ లో ఒకటి క్వాలిటీ, 2 ఆన్ టైం డెలివరీ. సో ఆన్ టైం డెలివరీ అనేది మేనేజర్స్కి ఎవరికైనా ఇవ్వాలని ఉంటుంది, బట్ అది చేతిలో ఉండదు మీలాంటి ప్రాజెక్ట్ మేనేజర్స్ చేతిలోనే. ఎలా సాధ్యం, మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు, ఎంత ప్లాన్డ్ గా ఉన్నారు మై హోమ్ 3 years లో ఇవ్వడానికి అక్రిదా? ఎస్, తప్పకుండా 3 years లో ఫేజ్ 1 కంప్లీట్ చేస్తాము అనుకున్నట్టు. కాకపోతే చాలా గొప్ప ఈ రెస్పాన్స్ వచ్చిందమ్మా. దీంతో మా బాధ్యత కూడా పెరిగింది. ఖచ్చితంగా క్వాలిటీ పైన, టైమ్లీ కంప్లీషన్ పైన మా ఫోకస్ గట్టిగా ఉంటుందని చెప్తానమ్మా. సో ప్రీవియస్ ప్రాజెక్ట్స్కి ఈ ప్రాజెక్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అక్రిదా స్పెషాలిటీస్ ఏంటంటే ఏం చెప్తారు? అక్రిదా అమ్మ లొకేషన్ అండ్ ప్రైస్ ఆల్సో వెరీ అట్రాక్టివ్ ప్రైస్ అమ్మ. లొకేషన్ కూడా ఇప్పుడు సైక్ వచ్చేసింది, కమర్షియల్ కాంప్లెక్సెస్ వస్తున్నాయి, స్కూల్ అండ్ కాలేజ్ కడుతున్నాము, టెంపుల్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా యాక్సెసిబిలిటీ బాగుంది. సో ఇవన్నీ కూడా అక్రిదాకి అడ్వాంటేజ్గా అనుకుంటున్నాము.
అది చూస్తున్నారు కదా, మై హోమ్ అక్రిదాకి నిజంగా రికార్డ్ స్థాయిలో ఇవాళ బుకింగ్స్ వచ్చేసాయి అని చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో లాంచింగ్ కోసం ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన ఫ్లాట్ కావాల్సిన ఫ్లోర్లో దక్కించుకోలేని వాళ్ళు నెక్స్ట్ ఫేజ్లో లాంచింగ్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇవన్నిటికీ కూడా ఒకటి బ్రాండ్ వాల్యూ, మై హోమ్ అనగానే ఒక నమ్మకం అనేది హైదరాబాద్ వాసులకే కాదు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి కూడా ఒక ముద్ర పడిపోయింది. కాబట్టి ఈ స్థాయిలో రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య, డీటెయిల్స్ అందించినందుకు. ఇది వాళ్ళ 5 at 5 తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి TV9.